परमेश्वरी श्री पार्वती समेत रामलिंग सर्व अपराध क्षमा नमः पार्वती हृदये हर हर महादेव हर शंभो हर शंकर ओम नमः शिवाय 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 ओम हर नमः दर्शन చేసుకోండి అభిషేకం చేసుకోవాల్సిన వారు దయచేసి వాళ్ళ మీద కూర్చోండి మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలు నవగ్రహ మండపం దగ్గర కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి దగ్గర కానీ కొబ్బరికాయలు కొట్టే ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చుకోండి అభిషేకం చేసుకోవాల్సిన వారు బలమైన కూర్చోండి ఉన్నాను వీసా బాబాయ్ వీసా అభిషేక ద్రవ్యాలు దానిలో సేవకులకు ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి అభిషేక ద్రవ్యం స్వామివారికి చేరుతుంది. గమనించండి, సహకరించండి. నేను చేసి వేరే వాళ్ళు చేయమన్నా ఫోన్ గవర్నర్పేటలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో 2024 మహాశివరాత్రి సందర్భంగా 8/3/2024 శుక్రవారం
ఉదయం నుంచి కూడా భక్తులు దేవస్థానానికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 గంటలకు దేవాలయం తెప్పించడం జరిగింది. ఉదయం నుంచి క్యూ లైన్లో ఉదయం కొంచెం పలుసుగానే ఉన్నారు. భక్త మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి, అభిషేక దర్శనం సర్వదర్శనం విడివిడిగా ప్రత్యేక క్యూ లైన్ ఉండండి. ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడివైపున ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్ అభిషేక దర్శనం టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకొని మీ గోత్రనామాలు రాయించుకోండి. ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడివైపున. మరి ఈ భక్తులందరికీ కూడా ఏ విధంగా అసౌకర్యం లేకుండా త్వరగా భక్తులకి దర్శనము మరి అభిషేకాలు జరిగేటట్టు కూడా పురోహితులను కూడా సపరేట్గా ఏర్పాటు చేసి త్వరగా పంపించడం జరుగుతుంది. ఉదయం లాగానే రాత్రికి 12 గంటలకి లింగోద్భవ కాలంలో 121 కేజీ అన్నాభిషేకం జరుగుతుంది స్వామివారికి. అన్నాభిషేకం జరిగే సమయంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా భక్తులందరూ కూడా కూర్చోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా భక్తుల సౌకర్యార్థం పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాం. చెప్పు చెప్పు శివగారు జాకెట్ మొత్తం ప్రదర్శన చేయండి, 3 సార్లు చేయండి. ప్రదర్శన చేశారు. అభిషేకం సామాన్లు లోపల చేయడానికి
చింతపల్లి శ్రీనన్న మా ట్రస్ట్లో వేసిన సందర్భంగా మేము ఈరోజు శివాలయంలో సేవ చేసుకుంటాం. ఉచితంగా పులిహార చక్రపాణి ప్రసాదం ఇవ్వడం ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తాం. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ సంస్థ స్థాపించేది 200 రూపాయల విరాళాన్ని సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అష్టైశ్వర్య గ్రామ పంచాయతీ రంగారావుల చల్లగా కాపాడుగాక. కార్యక్రమానికి ఏవో గారు చైర్మన్ గారు సహకరిస్తున్న సురేష్ బాబు స్వామివారి అన్నప్రసాదానికి 100 రూపాయల విరాళాన్ని సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అష్టైశ్వర్య గ్రామ పంచాయతీ ఎల్లవేళ చల్లగా కాపాడుగాక. నమస్తే. నేను పట్టుకుంటాను. అందరికీ నమస్కారం. నేను గంగాధర్ మాట్లాడుతున్నాను. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి ఆర్సీని వాకర్స్కి. మా క్లబ్బుల్లో ఉన్నటువంటి డైమండ్ లోటస్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు గత 8 సంవత్సరాల నుంచి ఈ పులిహార పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. 9వ సంవత్సరం. ఈ క్లబ్ వాళ్ళు చాలా ఎన్నో కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ శివరాత్రి నాటి పులిహార పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల మాకు ఆత్మతృప్తి కలగడమే కాకుండా ఆరోగ్యం భగవంతుడు ఆయురారోగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఇట్లాగే ప్రసాదం పంపిణీ చేయడంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ముద్దుగా మేము కడపరెడ్డి గారు అంటాము, ఆయన ఇనిషియేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. మాది డైమండ్ లోటస్ వాకర్స్ అండి. మాది ఇక్కడ మా క్లబ్ సభ్యులు 88 మంది అండి. మా పాస్ట్ ప్రెసిడెంట్లు, అలాగే మాకు ఈరోజు చీఫ్ గెస్ట్ చేసిన ప్రెసిడెంట్ ఆర్సీ గారు లాస్ట్ మంత్ గవర్నర్గా చేశారండి వాకర్స్లో. మేము ఇలా డైమండ్ వాకర్స్ ప్రతి మహాశివరాత్రి రోజు ఇలాగా పులిహోర పంచడము, ఎన్నెన్నో సేవలు చేస్తుంటాము. ప్రతి నెల అన్నదానం చేయడము, గోసేవలు చేయడము, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటామండి. ఇలా అలాగే మేము ప్రతిరోజు డైమండ్ వాకర్ చెప్పుకోవాలి కదండి. మేము అందరం కూడా ప్రతిరోజు ఆరోగ్యం కోసము 1 గంట వాకింగ్ చేసి మేమందరం కలిసి డైమండ్ వాకర్స్ అన్ని నిరూపించుకుంటూ ఇలా సేవకం చేస్తూ మేము వాకింగ్ చేస్తూ నడుచుతూ మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాది డైమండ్ లోటస్ వాకర్స్ అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్ పెట్టి 8 సంవత్సరాలు అయింది. 9వ సంవత్సరం జరుగుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజెంట్ ఇయర్ 88 మెంబర్లు ఉన్నాము. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వారి పుట్టినరోజు చేసుకుంటూ, ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే ఈ మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో, ఇంకా ఏదైనా పర్వదినాల్లో ప్రసాద పంపిణీలు, గోసేవలు చేసుకుంటూ మా అసోసియేషన్లో అందరం ఆనందంగా నడకలు సాగిస్తూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నామండి. తమ్ముడు ఇది లాస్ట్లో పెడదాం. ఓం నమ శివాయ. అర్హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరికీ కృష్ణలంక ప్రజలకి, విజయవాడ నగర వాసులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృష్ణలంక ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మన కృష్ణానదికి వచ్చి సుమారుగా 16,000 నుంచి 20,000 మంది పుణ్యస్థానాలు ఆశ్రయించి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకొని
తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. ఇట్లాగే గత 75 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మేము కూడా కమిటీ, మా కార్పొరేటర్ గారు కుమారి గారు, కొండారెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ వర్యులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కృష్ణలో వచ్చే భక్తులకి దాహత్తి తీర్చడానికి మజ్జిగ, రస్నా ప్యాకెట్లు, టీ, పాలు, బిస్కెట్లు, చిన్నపిల్లలకు బిస్కెట్లు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. వచ్చే ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే చేస్తామని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. చెప్పు భక్తులకి. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణలంక ప్రజానీకానికి శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం 10,000 మందికి పైగా రస్నా ప్యాకెట్లు, ఫ్రూటీ ప్యాకెట్లు, వాటరు, మజ్జిగ, పాలు, టీ, లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు దేవినేని అవినాష్ గారు సరఫరా చేయడం జరిగింది. అలాగే భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా గుడి కమిటీ వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సేవకుల్లాగా ఆ దేవుడికి సేవ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలిచి అలాగే తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు కావాలని చెప్పి సభాముఖంగా తెలియదు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ కార్పొరేటర్ ఉప్పాల కుమారి గారు మరియు సుబ్బారెడ్డి గారు మరియు డివిజన్ కమిటీ అందరి తరపున భక్తులకి తీర్థప్రసాదాలు, రసనా ప్యాకెట్లు అందజేయడం జరిగింది. రానున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, అవినాష్ అన్న తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవడం సాధ్యమని మేము భావిస్తున్నాం. దానాలు పైకి రా వచ్చేసి బాబా సైడ్ కొంచెం సార్ ఒకసారి చూడండి సార్. సార్ మేడం గారు ఒక్క నిమిషం వెనక్కి రండి. ఒక్క నిమిషం మేడం గారు
నిమిషం ఉండండి. వెనకాల ఒక నిమిషం వెనకరండి మీరు ఒక నిమిషం. వీడియో తీసి శరీర ఆరోగ్య రాశి ఉన్నత పదవి ప్రాప్తి అడుస్తారుగా తీర్థం చెడదాము అన్ని హర హర మహాదేవ శంభో శంకర. సార్ పట్టుకోండి సార్. నాన్నగారు కూడా ఇక్కడ వచ్చారు, విమదాలు వచ్చారు, అంతా వచ్చారు. మా మనం ఏంటంటే ఒక గుడికి కరెంటు సరిగ్గా లేదు, కరెంట్ ఒకటి తీసి పెట్టండి సార్. ఒక నిమిషం నచ్చదు నాన్న. సార్ వచ్చండి సార్. మంత్రి గారు సార్ వచ్చండి. మేడం గారు శివుడు కూడా పట్టుకోవాలి. రండి రండి. అయిపోయిందా? తినేసంటే ఓపిక ఉంటుంది నడవడానికి. టీ తాగండి అమ్మా, టీ తాగండి ఉంది. ఇలా మా ఇల్లు పాప ఇల్లు. మా దాంట్లో పాప తీసుకో 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 ఫోటో అరే అమ్మాయి తీసుకో లేచి తీసుకో పాప తీసుకో.